అజ్జీవి సార్ జైల్లో ఎందుకున్నారు? అదే కదా నాకు అర్థం కావట్లేదు. అడుగు తెలుసుకుందామా మరి? హాయ్ సార్. నేను విన్నా మీ క్వశ్చన్. ఇప్పుడు నాకు చాలా క్రిమినల్ ఆలోచనలు ఉంటాయి. అది ఎప్పుడో నాకు తెలియకుండా ఎప్పుడో అది పని చేసేస్తే నేను పోలీసులు జైల్లో పెడతారు అనే భయంతో ముందు నా జైలు నేనే సృష్టించుకున్నాను. జైల్లో ఉన్నట్టు ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఒకవేళ జైల్లో పెట్టినా జైల్లోంచి జైల్లోకి వెళ్ళినట్టు ఒక చిన్న కలరింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని ఈ కుతంత్రం పని. ఇప్పుడేంటి ఇప్పుడు అదే జైల్లో ఉన్న రామ్ గోపాల్ వర్మని కలవడానికి 2 అందమైన అమ్మాయిలు వచ్చారు. ఇంకంతకన్నా ఏం కావాలి? లాక్డౌన్ ఈ జైలు ఏమైనా సింక్ అవుతుందంటారా మీరు? అంటే ఇప్పుడు లాక్డౌన్ అన్న జైలు అన్న ఒకటే కదా. జైల్లో లాక్ చేస్తారు. లాక్డౌన్ కూడా మన జైల్లో పెట్టినట్టే కదా కరోనా వైరస్ దయవల్ల. రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. క్రిమినల్ ఐడియాస్ ఈజీగా వస్తాయేమో కదా. యాక్చువల్గా ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు వస్తాయి. ఎందుకంటే క్రౌడ్లో ఉన్నప్పుడు అంత కరెక్ట్గా ఉందనుకుంటాం. ఒకవేళ బాగా డెజర్టెడ్గా ఉంటే అందరూ అలర్ట్గా ఉంటారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. సో ఈ టైమే మీకు కరెక్ట్ టైం అనమాట. ఎందుకంటే అందరూ ఇళ్ళల్లో ఉండి ఎంటీ రోడ్స్, అందరూ కూడా ఇళ్ళల్లో బందీలుగా ఉన్నారు కాబట్టి మీ క్రిమినల్ ఐడియాస్ ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు. అందుకనే చాలా కొత్త మరి ఏం ఆలోచించారు? ఈ లాక్డౌన్లో ఆల్మోస్ట్ 55 డేస్ దాదాపుగా పూర్తయిపోయింది. దాదాపు 60 రోజుల దగ్గరికి వచ్చాం మనం. సో 20 రోజుల్లో లాక్డౌన్ పీరియడ్ ఎలా? నాకేం డిఫరెన్స్ తెలియదు. ఎందుకంటే ఫైనల్గా ఇప్పుడు నా జాబ్ ఏంటి, ఒక అయిపోయిన వర్క్ ఎడిటింగ్ ఉంటుంది కదా, మార్షల్ ఆర్ట్స్ మీద చేస్తాను. తర్వాత కొత్త స్క్రిప్ట్స్ రాసి మొత్తం అన్నీ, అంటే ఒక యుద్ధానికి వెళ్ళే ముందు అన్నీ సమకూర్చి పెట్టుకుంటాం కదా, అలాగే గిఫ్ట్లు అన్నీ పెట్టుకుని లాక్డౌన్ ఎత్తగానే ఠకామని దేశం మీద పడటానికి బ్లాస్ట్. సో ఇప్పటి వరకు లాక్డౌన్తో ఇంట్లో ఉన్న వాళ్ళకి రిలాక్స్ ఇవ్వడానికి మీరు అయితే రెడీగా ఉన్నారంటున్నారు. ఎస్. ఓకే, ఏదైతే ఇప్పుడు క్లైమాక్స్ మూవీకి వద్దామో, క్లైమాక్స్ అసలు ఏంటి? మియా మాల్కోవాతో సెకండ్ మూవీ, అసలు మియా మాల్కోవాతోనే తీయాలని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? ఇప్పుడు నాకు కాలేజ్ డేస్లో నాకు చాలా ఒక షై పర్సన్. ఒక అమ్మాయి వంక చూడటానికి కూడా అంటే ఒక షైనెస్ కానీ ఇలాంటిది ఉంది నాకు. యూనో మీరేంటి ఎక్స్ప్రెషన్ ఏంటి నాకు అర్థం కాదు. అదే నేను చెప్పి ఒకప్పుడు అది నేను పునర్జన్మ అయితే తర్వాత కాలేజ్ డేస్లో. ఇంకోటి నాకు ఫారిన్ అమ్మాయిలు అంటే విపరీతమైన ఇష్టం. అందరికీ ఇష్టమే. ఎందుకంటే వాళ్ళ హైట్ కానీ వాళ్ళ కలర్ కానీ ఇవన్నీ కలిసి. అప్పుడు క్లైమాక్స్ తీసిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే నా ఇష్టం వచ్చినంతసేపు తనివి తీరా ఫారిన్ అమ్మాయి అందాన్ని చూసుకోవటానికి ఒక అవకాశం దొరకటం కోసం చేశాను. ఆడి అందాలను మీరు చూసుకున్నారు కదా, జిఎస్టీ మూవీలో చూడాల్సిందో చూసారు, చూపించాల్సిందో చూపించారు. ఎన్ని రకాలుగా చూడొచ్చు, అది పాయింట్. పోజ్ ఉంది లెగ్ అప్ చేసి మధ్యలోంచి సన్ ఏంటండి అది? అదే అంటే ఇప్పుడు సూర్యుడి కిరణాలకి అలాంటి బాడీ లేకపోతే సూర్యుడికి అర్థమే లేదు అనేది నా క్రియేటివ్ బ్రెయిన్ అక్కడే తెలుసు. ఓకే, అంటే జిఎస్టీతో పోల్చుకుంటే జిఎస్టీలోనే ఎక్కువ అందాలను చూపించారు. అందాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా మీరు క్లియర్గా చూపించారు. దానికంటే ఇది ఇంకా ఎక్కువ అనుకోవచ్చా క్లైమాక్స్? అంటే ఎక్కువ అని కాదు, కాంటెక్స్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకోటి ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఇది చూపించారు కదా మళ్ళీ ఎందుకు అంటే, మన ఇష్టమైన ఫుడ్ మాటికి తింటాం కదా, ఒకేసారి తిని ఆపేయం కదా, సేమ్ థింగ్. సో అందమైన వస్తువుని మాటికి చూడాలనిపిస్తుంది. ఓకే, అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మూవీ వచ్చే ఛాన్స్ ఉందనుకోవచ్చా మియాతో? సరిపోకపోతే ఆటోమేటిక్గా తీస్తారు వర్మ గారు. ఇంకొక క్వశ్చన్, మీరు ఓన్లీ వైట్ టింట్ అన్నారు కదా, అండ్ బ్లాక్ టింట్ నుంచి వైట్ టింట్ వరకు చాలా స్కిన్ టింట్ కలర్స్ ఉంటాయి. విచ్ కలర్ యూ లైక్? నాకు డెఫినెట్లీ వైట్. వైట్ బికాస్ అంటే దే లుక్ లైక్ గాడెసెస్. అంటే నిజంగా భూమికి దిగి వచ్చిన దేవతలాగా అనిపిస్తుంది. మిక్స్డ్ కలర్ నాట్ సో మచ్. ఫస్ట్ వైట్. అంటే మీరు ఆర్డర్ చెప్పమన్నారంటే నేను ఆర్డర్ చెప్పాను. మియా మాల్కోవా కలర్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. అంటే ఇంకొక క్వశ్చన్ దీనిలోనే, కొంచెం ఇండియన్ వాళ్ళని ఎందుకు ప్రిఫర్ చేయలేదు? అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేరనా? ఒక పాన్ స్టార్ అయితే కరెక్ట్ అనా? డిఫరెంట్గా పాన్ స్టార్కి ఆల్రెడీ తను అలాంటి ప్రొఫెషన్లో ఉంది కాబట్టి షీ విల్ బి మోర్ కంఫర్టబుల్ విత్ అవర్ బాడీ. షీ విల్ నాట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ దాంతో. అండ్ సెకండ్ ఒకటి అఫ్కోర్స్ ద ఫిగర్ రిక్వైర్. ఇందాక చెప్పినట్టు కలర్ అంతా. రాజస్థాన్ డెజర్ట్లో ఇప్పుడు మీరు చూస్తే మియా మాల్కోని తీసేసి ఒక కలర్డ్ ఉమెన్ పెడితే ఐ డోంట్ థింక్ ఇట్ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్. ఎందుకంటే డెజర్టు అమ్మాయి ఇద్దరు అందాలు పోటీగా ఉండాలి అనేది నా క్వశ్చన్. అక్కడ మీరు చెప్పండి, ఒక్క ఎనీ ఇండియన్ హీరోయిన్ అదే డ్రెస్లో డెజర్ట్లో ఉంటే అదే ఎఫెక్ట్ అయితే ఉండదు, ఛాన్స్ లేదు. అంటే మీరు జిఎస్టీ టాపిక్ చెప్పినప్పుడు కానీ లేదంటే ఈ టాపిక్ చెప్పినప్పుడు కానీ మియా వెంటనే ఓకే చెప్పిందా రాముకి? ఒకటి పాయింట్, షీ ఈజ్ అన్ యాక్టర్.
తను పాన్ స్టార్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్. ఇప్పుడు ఈ క్లైమాక్స్ అనేది ఇట్స్ అన్ యాక్షన్ ఫిల్మ్, ఇట్స్ అన్ యాక్షన్ హారర్ ఫిల్మ్ బేసిక్లీ. జిఎస్టీ ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ అబౌట్ షార్ట్ డాక్యుమెంటరీ. సో ఆ కాంటెస్ట్లో అది వేరు, ఈ కాంటెస్ట్ అది వేరు. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ లాక్డౌన్ మనకు తెలిసిందే, సినిమా హాల్ అన్ని బంద్, ఎప్పుడు ఓపెన్ అవుతాయి కూడా మనకి తెలియని సిచ్యువేషన్. సో ఈ టైంలో క్లైమాక్స్ కూడా అయిపోయింది. సో ఎలా రిలీజ్ చేస్తున్నారు అనేది ఓటీటీ ప్లాట్ఫామ్ అంటున్నారు. సో నేను ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అని నా థియేటర్ ఒక ఆన్లైన్లో నేను కట్టుకుంటున్నాను. అది ఎవరి ఇంట్లో ఉంటుంది, అందరి ఇంట్లో ఉంటుంది. ఎవరెవరు చూడాలనుకుంటే వాళ్ళ ఇంట్లో. కేవలం ఆర్జీవీ వరల్డ్ మాత్రమే ఉంటాయి, ఇంకా శ్రియా సిటీలో వేరే కూడా ఉన్నాయి? చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు నేను దాంట్లో అంటే ఇది ఫస్ట్ ఇది వచ్చింది అనుకోండి, సెకండ్ కరోనా వైరస్ అని ఒక సినిమా చేస్తున్నాను. సో ఆర్జీవీ వరల్డ్లో మొత్తం అన్ని కూడా ఆర్జీవీకి సంబంధించి మాత్రమే ఉంటాయి. నేను చేసే పైత్యాలు అనేది అక్కడ ఉంటాయి. మీ పైత్యాలు చూడాలంటే ఆర్జీవీ వరల్డ్లోకి వెళ్ళాలి. అంటే ఆల్మోస్ట్ అది నా బ్రెయిన్కి ఒక ఎక్స్టెన్షన్ లాంటిది అన్నమాట. దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ ఉండొచ్చు, లాంగ్ ఫిల్మ్స్ ఉండొచ్చు, సిరీస్ ఉండొచ్చు, రకరకాల ఇవి ఉంటాయి దాంట్లో. సో దాని గురించి అంటే ఆర్జీవీ వరల్డ్ అనేది చెప్తున్నారు, మీ పైత్యం గురించి తెలుసుకోవాలంటే అది చూడాలి అని చెప్పి. సో ఏ కేటగిరీస్ ఆఫ్ మూవీస్ దాంట్లో ఉంటాయి అనుకోవచ్చు? ఫ్యామిలీ డ్రామాలు ఉండవు, ఎందుకంటే నాకు బోర్ కొడతాయి. దేవుళ్ళ సినిమాలు ఉండవు, నేను నమ్మను కాబట్టి. ఇంకా స్పోర్ట్స్ సినిమాలు ఉండవు, నేను ఆడను కాబట్టి. అంటే సెక్స్ కామెడీస్ ఉండవు, ఎందుకంటే నేను సెక్స్ని చాలా సీరియస్గా తీసుకుంటాను. ఎప్పటి నుంచి వర్మ గారు ఇట్లా ఏది సెక్స్ని సీరియస్గా తీసుకుంటాను? అయ్యే సీరియస్గా తీసుకోవడం ఇన్ సెన్స్ మీరు సీరియస్గా ఉండడం అని కాదు, ఈ థాట్ ప్రాసెస్ ఎలా అని ఎప్పటి నుంచి ఉంది, బట్ ఫామ్ అవ్వలేదు. బట్ సడన్గా ఇప్పుడు కరోనా వైరస్ వల్ల నా అన్ని ఎత్తిని కలిసి వచ్చింది. సో అలాంటివి నేను చెప్పిన ఇందాక ఉండవు. ఉండి ఏంటంటే క్రిమినల్స్ కథలు ఉంటాయి, పోలీసులు కథలు ఉంటాయి, దెయ్యాల కథలు ఉంటాయి, అందమైన అమ్మాయిల కథలు ఉంటాయి. అది ఫస్ట్ కేటగిరీ, అందమైన అమ్మాయిలు అనేది. పవర్ఫుల్ అబ్బాయిలు ఇన్ ద సెన్స్ పవర్ఫుల్ అంటే ఐ లైక్ మెన్, ఐ లైక్ రౌడీస్, ఐ లైక్ గుండాస్. అంటే నాకు సంఘ సంస్కృతిలో మంచిగా చేసేవాళ్ళు బోరు కొడతారు. నాకు రౌడీలు, గూండాలు, గ్యాంగ్స్టర్స్, పొలిటికల్ లీడర్సు, డిక్టేటర్స్ అంటే పవర్ఫుల్ పీపుల్. ఓకే, రాజకీయ పొలిటికల్ లీడర్స్ గురించి అంటున్నారు కాబట్టి ఆడి మన లక్ష్మీ ఎన్టీఆర్ చూసాము, మీరు తీసింది వంగవీటి గురించి కూడా తీశారు, చూసాము. నెక్స్ట్ ఏ పొలిటికల్ లీడర్ మీద అయినా చేద్దామని చెప్పి ఒక ఒపీనియన్ అయితే ఉందా? డెఫినెట్లీ అప్పుడు కేసీఆర్ మీద ఐ విల్ డూ ఎ ఫిల్మ్ సమ్డే. అంటే అది ఏ విధంగా ఉండబోతుంది? లక్ష్మీ ఎన్టీఆర్ పూర్తిగా మనకి అది వేరు. అంటే లక్ష్మీ ఎన్టీఆర్ ఇట్ ఇస్ అబౌట్ వన్ ఇన్సిడెంట్, ఒక పర్టికులర్ సీక్వెన్స్ జరిగిన ఒక పొలిటికల్ హిస్టరీలో యాంటీగా ఉంది. టీడీపీకి యాంటీ కాదు. అంటే ఇప్పుడు సిబిఎన్ అదే అందరికీ తెలిసిన విషయం, అప్పుడు ఏం జరిగింది అనేది డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్ అది. సో ఇట్ ఈస్ అబౌట్ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ వెరీ లాంగ్ టైమ్ బ్యాక్. సో అది నేను పొలిటికల్ లీడర్ మీద తీసిన సినిమా దగ్గర నేను భావించినది. సో కేసీఆర్ విషయంలో ఏ విధంగా తీయబోతున్నారు వర్మ? కేసీఆర్ అంటే వర్మ వ్యూలో కేసీఆర్ నా కేసీఆర్ బేసిక్లీ ఈజ్ లైక్ అన్ అగ్రెసివ్ గాంధీ. ఇప్పుడు గాంధీ మహాత్ముడు బ్రిటిష్ వాళ్ళని పారదోలి ఇండియాకి స్వతంత్రం తీసుకొచ్చారు. ఇక్కడ ఆంధ్ర వాళ్ళని పారదోలి తెలంగాణ తీసుకొచ్చారు. ఆ రెండింటికి క్లోజ్ కనెక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అందరూ విలన్స్ అంటారు. ఆంధ్రాలో కొంతమంది లీడర్స్ తెలంగాణ పర్స్పెక్టివ్లో విలన్స్. కాకపోతే గాంధీలాగా శాంతంగా ఉండకుండా కేసీఆర్ గారు రౌడీలో ఉంటారు. ఆయన మాట తీరు కానీ, చూసే విధానం, వార్నింగ్ ఇచ్చేది అన్నీ. సో అందుకని నాకు రౌడీలు అంటే ఇష్టం. అందుకని రౌడీ లాంటి పొలిటికల్ లీడర్ కేసీఆర్ కాబట్టి కేసీఆర్ అంటే ఇష్టం. కేసీఆర్ మేబీ ఎవరు ఇలా ఇచ్చిండు రౌడీ లాంటి పొలిటీషియన్. అండ్ గాడ్సే మూవీ కూడా మీరు గోడ్సే తీయబోతాం. గాంధీని చంపినట్టుగా అందరికీ తెలుసు, కానీ మీ వెర్షన్ ప్రకారం అంటే గాడ్సే అంటే మీ చాలా మంది బేసిక్గా గాంధీని గోడ్సే ఎందుకు చంపారని తెలియదు. చిన్నప్పటి నుంచి మన బుక్లో చదివినప్పుడు ఒక ఉన్మాది, ఒక ఫెనటిక్ అని చెప్పేవారు. బట్ యాక్చువల్గా గాంధీని చంపిన రీజన్ అనేది ఎవరికి తెలియదు. సో ఎవరు చేస్తారు అలాంటి పని? ఐదర్ అతనికి ఒక శత్రుత్వం ఉండాలా పర్సనల్గా, లేకపోతే ఒక పొలిటికల్ మోటివ్ ఉండాలా, లేకపోతే పిచ్చుడన్నా ఉండాలి. 100% గోడ్సే పిచ్చుడు కాదు. ఓకే, సో తను గాంధీ గారి గురించి అనుకున్న దాంతో మీరు ఏకీభవిస్తారా లేదా అనేది వేరే పాయింట్. ఎందుకంటే చాలామంది చాలా విషయాల్లో ఏకీభవించారు, కానీ ఏకీభవించినంత మాత్రాన చంపాలా అదొక పాయింట్. ఆ చంపడానికి ఉన్న పరిస్థితులు ఏమైనా ఈ అన్నిటి మీద కాన్సన్ట్రేట్ అవుతుంది. ఇదంతా గోడ్సే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. గాంధీ గారు ఉట్టి లాస్ట్ సీన్లో ఉంటుంది, జస్ట్ చంపేటప్పుడు ఆయన ఉంటారు. మిగతా మొత్తం సినిమా అంతా గోడ్సే అండ్ ద కాన్స్పిరేటర్స్. ఓకే, పొలిటికల్ లీడర్స్కి వచ్చేటప్పటికి కేసీఆర్ మీద తీద్దామని చెప్పి ఒక ఒపీనియన్ ఉన్నట్టుగా చెప్పారు. అందమైన అమ్మాయిలు కథలంటే ఆడ మియా మాల్కోతే 2 మూవీస్ వచ్చాయి. నెక్స్ట్ ఎవరైనా స్టార్తో చేయాలని చెప్పి వర్మ మైండ్లో ఉందా? నాకు స్టార్ అంటే నా కళ్ళకు నచ్చేదే నాకు స్టార్. నేను అంటే ఒక కమర్షియల్గా ఆ ఫలానా హీరోయిన్ సినిమాలు ఆడినాయి కాబట్టి తనకి మార్కెట్ అలాంటివి నేను ఎప్పుడు చూడలేదు, నేను లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సో మనకి టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ శ్రీదేవి అంటే మీకు బాగా ఇష్టం. సో అటువంటి హీరోయిన్ మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా? అంటే టైంకి
అంటే అప్పుడంటే నేను అంటే ఒకే ఒక అమ్మాయిని చాలాసార్లు అంటే చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలు ఉండేవాడిని. ఇప్పుడు ఏంటంటే నేను స్త్రీ జాతిని ప్రేమిస్తున్నా, స్త్రీని కాదు స్త్రీలని ప్రేమిస్తున్నా. అంటే అందులో కూడా అందమైన అమ్మాయిని, అది కూడా హౌస్ వైఫ్స్ కాదు, చీరలు కట్టుకుని ఒంటింట్లో ఉండే ఆడవాళ్ళు నేను ప్రేమించను, పిల్లల్ని బాగా చూసుకునేవాళ్ళని నేను ప్రేమించను, పిల్లల్ని చదువులు చేయించేవాళ్ళని నేను ప్రేమించను. వాళ్ళ అందాలని బయట అందరికీ ఒక కళ్ళ విందు చేసి వాళ్ళు ఒక్కళ్ళే నాకు గౌరవం వాళ్ళంటే. ఎందుకంటే వాళ్ళు నిజమైన మానవ సేవ చేసేది వాళ్ళు ఒక్కళ్ళే అనేది నా ఉద్దేశం. మియా మోల్కావా చేసినంత మానవ సేవ, సన్నీ లియోన్ చేసినంత మానవ సేవ ఏ స్త్రీ కూడా చేసి ఉండదు. ఎందుకంటే అందరికీ హ్యాపీనెస్ ఇస్తారు. పాన్ స్టార్ కి డిఫరెన్స్ చెప్పారు సన్నీ లియోన్, అండ్ మీరు దాని గురించి ఏమంటారు? 100%. ఇప్పుడు వేష్ అనేది ఎవరికి తెలియకుండా ఒక డార్క్లో, తన పేరు తెలియదు, అకౌంట్ తెలియదు, అందరు చీకట్లోనో లేకపోతే ఎవరికి తెలియని చోట్ల. పాన్ స్టార్ అనేది కెమెరా ముందు మొత్తం ప్రపంచం చూసిన ఐ డోంట్ కేర్ అనే దానికి మీకు సోషల్ ఫ్యాబ్రిక్ని టేర్ చేసేంత ఇంటెన్స్ విజన్ ఉండాలి దానికి. అది మామూలు విషయం కాదు. యుద్ధానికి వెళ్ళి ఫైట్ చేసే వాళ్ళకి పాన్ స్టార్స్కి ఏమీ డిఫరెన్స్ లేదని నా ఉద్దేశం. ఇప్పుడు నేను సన్నీ లియోన్ నేను 3-4 సార్లు కలిసాను, మియా మాల్కోవా ఆఫ్ కోర్స్. సన్నీ లియోన్ అంత డిగ్నిఫైడ్గా మాట్లాడే అమ్మాయి నేను ఎంతో చూడలేదు. చాలా క్లియర్ కట్ విజన్. సో మియా మాల్కోవా కూడా నేను అడిగాను, చెప్పినాను. 18th బర్త్డే రోజు తన మదర్ దగ్గరికి వెళ్ళి నేను పాన్ స్టార్ అవుతానని డిసైడ్ చేసుకున్నాను. మదర్కి చాలా కోపం వచ్చి కాల్ చేస్తే నీకు చెప్తున్నాను, అడగట్లేదు అని చెప్పిందండి. ఇది కూడా ఒక పాయింట్ కావచ్చు మేబీ మీరు. అది దట్ ఈస్ వాట్ ఐ కాల్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్. అది బ్యూటీకి ఇంపార్టెన్స్ ఇస్తారా, బ్యూటీ బ్రెయిన్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? అంటే అది ఇట్స్ లిటిల్ అంటే కాంప్లికేటెడ్ థింగ్. ఎందుకంటే నేను చాలా ఇంటెలిజెంట్ ఉన్న అమ్మాయి నాకు సెక్షువల్గా నేను అట్రాక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. దాని కారణం ఏంటంటే ఆ మాటల్లో మీకు మైండ్ ఇంటరాక్షన్ ఎక్కువైపోతుంది. అప్పుడు ఇప్పుడు సపోజ్ నేను ఒక హంసను చూశారనుకోండి అడవిలో, ఎంతో ఆహ్లాదకరమైనది. అప్పుడు హంస తెలివిగా మాట్లాడటం మొదలు పెడితే అందం గాల్లోకి వెళ్ళిపోతుంది. అది పాయింట్. సో నాకు ఒక డిగ్నిటీ, ఒక కంట్రోల్, ఒక దాంట్లో ఉన్న లాంటి అంటే అమ్మాయి పైగా నాకన్నా ఎక్కువ తెలియదు, మళ్ళీ నాకు ఆదవుతాను. బర్మ కంటే తెలియదు అంటే ఇప్పుడు ఇంకోటి పర్సనాలిటీ ఉంటుంది. సో పర్సనాలిటీ అంటే ఇప్పుడు హంస డిగ్నిఫైడ్గా అలా తీగుతుంది అనుకోండి, బాగానే ఉంటుంది. అది కోతిలా గంతులేస్తే అదే బాగుంటుంది. అదే ఆకారం షేప్ ఉన్నా కూడా చాలామంది అమ్మాయిలు అది కూడా చేస్తారు. అందాన్ని మనం ఆరాధించే లోపల వాళ్ళు మాట్లాడే టైప్ మాటల్లో కానీ వాళ్ళ హావభావాల్లో కానీ మొత్తం టర్న్ ఆఫ్ అయిపోతుంది. అది హంస కోతిలో గంతులేయడం, నా ఎగ్జాంపుల్ అది. పులిలా గాండ్రించినా బాగుండదు, అది ప్రాబ్లమే. హంస కరెక్ట్, పర్ఫెక్ట్. అమ్మాయిలాగా ఉండాలి, హంసలో, అది పాయింట్. కానీ అమ్మాయిలాగా ఉండటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అందుకనే మీకు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అన్ని దెబ్బలాట్లు వస్తాయి. అందుకే వర్మ ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటున్నారు. మీకు మ్యారేజెస్ ఫెయిల్ అయిన కారణం, మెయిన్ కారణం ఏంటి? పెళ్లి చేసుకోకముందు ఉన్న పర్సన్ మారిపోతారు అయిపోయాక. అది మగవాడు కూడా అవ్వచ్చు, ఐఎమ్ నాట్ సెయింగ్ ఓన్లీ దిస్. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, పని అయిపోయింది కాబట్టి అసలు రంగులన్నీ బయటపడతాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అండర్స్టాండింగ్ ఉంటే మేబీ వాళ్ళిద్దరు ఒకటే అయిపోతారు. అండర్స్టాండింగ్ చాలా కష్టం, ఇంపాసిబుల్. నేనైతే చూడలేదు మ్యారేజ్లో. అంటే మ్యాక్సిమం మ్యారేజ్ ఏమవుతుందంటే ఇంకా సర్లే బతుకెంత చాలే అనేసి ఆ పిల్లల చదువులు వైపు, వాళ్ళ కెరియర్ వైపు వెళ్తారు అంతే. మ్యాక్సిమం అయితే కంపానియన్షిప్, ఎవరో ఒకరితో ఉండాలి కాబట్టి ఉన్నారు. మాట్లాడుతూ ఉంటే ఓషో అండ్ ర్యాండ్ వీళ్ళిద్దరు ఫిలాసఫీ మీకు బాగా టచ్ అయినట్టు. నేను యాక్చువల్గా మీకు స్కావెంజర్స్ అంటే తెలుసు కదా. స్కావెంజర్ అంటే వేరే వాళ్ళు అన్నీ చేసి ఏరుకుంది అంటారు అన్నమాట. నేను ఫిలాసఫీలో స్కావెంజర్ని. ఆయన ర్యాండ్ నుంచి కొంచెం, ఇక్కడి నుంచి కొంచెం, అక్కడి నుంచి కొంచెం అలా తీసుకుని అవన్నీ ఒక బాటిల్ వేసి బాగా మిక్స్ చేసి మసాలా తాగుతుంది. అది కూడా ఏంటి, కరెక్ట్, వోడ్కా పర్ఫెక్ట్. మీరు నా గురించి బాగా స్టడీ చేసినట్టు ఉన్నారు. వాళ్ళిద్దరిలో మీకు మెయిన్గా నచ్చే పాయింట్స్ వాళ్ళు చెప్పిన వాటిలో? ఓషోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు ఓషోని ఫాలో అవ్వలేదు, పాయింట్ 1. ఎందుకంటే ఓషోస్ ఆల్ మన ఈస్టర్న్ ఫిలాసఫర్స్, ఈ రిలీజియస్ గురూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్కూల్ బాయ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వెస్టర్న్ ఫిలాసఫీ.
వాళ్ళకి సొంతంగా బ్రెయిన్ అనేది ఏమీ లేదు. ఎవరైతే ఫారినర్స్ మీరు ఫాలో అవుతారో అనుకుంటారో రజనీష్ బాబు అని, వాళ్ళకి అస్సలు బ్రెయిన్ ఉండదు. వాళ్ళని అర్థం చేసుకునే బ్రెయిన్ లేదు కాబట్టి సెకండ్ డిగ్రీ వరకు వస్తారు వాళ్ళు. ఇంకోటి ఏంటి, ఫిలాసఫీ అనేది ఇట్ హ్యాస్ టు చేంజ్, ఇట్ హ్యాస్ టు బ్రింగ్ ఒక అప్లికేషన్ తోటి కార్ల్ మార్క్స్, ఐన్ ర్యాండ్, లేకపోతే యాడమ్ స్మిత్, ఫ్రెడరిక్ నీషే, వీళ్ళు దే చేంజ్ సొసైటీస్, దే క్రియేటెడ్ కంట్రీస్, దే క్రియేటెడ్ పొలిటికల్ థాట్స్. మన వాళ్ళు అందరూ ఏంటి, అంతా మిథ్య, ఆత్మ అనేది ఇది అది అని చెప్పి ఫెయిల్యూర్స్కి నచ్చుతుంది. ఎందుకు పనికిరాని వాళ్ళందరికీ ఈ ఫిలాసఫీలు నచ్చుతాయి. ఒక మోటివేషన్ ఇచ్చేది జరగదు అక్కడ. అంటే వీళ్ళందరికీ సెల్ఫ్ ఏం లేదు, ఓన్లీ ఎవరో చెప్పింది ఫాలో అవుతూ వస్తున్నారు కాబట్టి సెల్ఫ్గా డిజైన్ చేసుకునేది ఏం లేదు. అంటే వాళ్ళకి కన్స్ట్రక్టివ్ అండ్ మోటివేషన్ అండ్ ఆఫ్ ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది వాళ్ళకి తెలియదు. అందుకనే వాళ్ళు గడ్డాలు మీసాలు పెంచి ఆ డ్రెస్. ఆర్జీవి అంటే అందరికీ తెలిసింది ఏంటంటే అమ్మో కోపంగా ఉంటారు, చాలా సీరియస్గా ఉంటారని చెప్పి బయట జనానికి కానీ అందరికీ తెలిసింది. కానీ ఆర్జీవి ఇంత జువల్గా ఉంటారు, అంత సిల్లీగా మాట్లాడతారని తెలియదు. అసలు ఆర్జీవి డే స్టార్టింగ్ నుంచి ఏం చేస్తూ ఉంటారు, లేచిన వెంటనే ఏం చేస్తారు? డే ఐ స్టార్ట్ వాంట్ యాక్సెప్ట్ సిల్లీ ఇన్ ఆర్జీవి. వాట్ సిల్లీ అనేది ఆర్జీవీలో, ఐ మీన్ మీ లైఫ్లో కావచ్చు, మీ వర్డ్స్లో కావచ్చు, ఎక్కడా లేదని నేను అంట. అంటే ఇప్పుడు సిల్లీ అనేది కూడా పర్స్పెక్టివ్ కదా. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పాను కదా, గడ్డాలు మీసాలు ఇలాంటిది చాలామందికి సిల్లీగా అనిపించవచ్చు. ఇప్పుడు ఆ జొన్నపోతు అని రైటర్ ఉన్నారు కదా, సమ్ వీక్ రైటర్, ఆ జొన్నపోతు మైట్ ఫైండ్ ఇట్ సిల్లీ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను యూనో. సో ప్రతి ఒక్కళ్ళు వేరే వేరే పర్స్పెక్టివ్లో వేరే వేరేగా కనిపిస్తారు. నేనేమో అసలు లైఫ్లో ఏది సీరియస్గా తీసుకోను. డే స్టార్టింగ్ నుంచి ఏం చేస్తుంటారు? డే స్టార్టింగ్ యాక్చువల్లీ ఐ వాచ్ పాన్, దెన్ ఐ వాచ్ డొనాల్డ్ ట్రంప్. అంటే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు చూస్తానంటే బికాజ్ అమెరికన్ ప్రెసిడెంట్ కాబట్టి, అండ్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అమెరికా, వాట్స్ హ్యాపెనింగ్ దర్. అది మూడోది ఐ వాచ్ ద లేటెస్ట్ ఫిలిం టెక్నాలజీస్ వాట్ ఎవర్ కమ్స్ నో. అండ్ ఆ తర్వాత వరల్డ్ ఈవెంట్స్లో రీసెంట్గా జరిగిన ఏమన్నా లైక్ కరోనా వైరస్ అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ గ్యాస్ ట్రాజడీ అవ్వచ్చు, రీసెంట్గా జరిగిన ఈవెంట్స్ గురించి కొంచెం చూస్తాను. ఎందుకంటే దానికి మీకు ఎప్పుడు ఏ చూస్తే ఏ థాట్ వస్తుందో, నెక్స్ట్ ఏ మూవీ వస్తుందో కూడా ఎవరు అర్థం చేసుకోవాలని సిచ్యువేషన్. వర్మ మైండ్లో ఏముంటుందని చెప్పి తెలుసుకోవడం అందరికీ కష్టమే. అది మీకైనా ఒక ఐడియా ఉంటుందా, అంటే నేను ఇది నెక్స్ట్ చేయబోతున్నాను, లేదంటే ఇది చేద్దాము అని చెప్పి ఒక అది ఐడియా మారిపోతూ ఉంటుంది. నాకు పొద్దున్న ఒక ఐడియా రావచ్చు, సాయంత్రం మారిపోవచ్చు, నేను అది వదిలేయచ్చు, మళ్ళీ 5 రోజులు లేక మళ్ళీ రావచ్చు. సో దట్ ఆబ్వియస్లీ డిపెండ్స్ ఆన్ ఇంటరాక్షన్ అండ్ ఎప్పుడెప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వస్తుంది దాన్ని బట్టి. నేను ఇప్పుడు వర్మ గారి మీద ఒక కామెంట్ చేయబోతున్నాను. ఈజ్ ద బెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండస్ట్రీ. ఎందుకు అంటే ఒక చిన్న వర్డ్, ఒక చిన్న డైలాగ్, ఒక్క ఉమెన్, ఈ 3 కాన్సెప్ట్స్తోనే వర్మ గారు పబ్లిసిటీ కేవలం 1% మాత్రమే చేస్తారు. అఫ్కోర్స్ మీ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రమోషన్స్కి చాలా ఖర్చు పెడతారు తప్పితే వర్మ గారు అసలు అలాంటివి ఏం పెట్టరు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిసిటీ నేను కాదు కదా, మీడియా ఇస్తుంది. మీడియా ఎందుకు ఇస్తుంది? ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇస్తుంది. అంతే, నా మొహం నచ్చి కాదు కదా బేసిక్ పాయింట్. సో ఇప్పుడు నేను తీసుకునే ఇలాంటి సబ్జెక్ట్ మ్యాటర్ తీసుకోవడానికి ధైర్యం ఉండదు. ఫస్ట్ ఎవరికి ఐడియా రాదు, ధైర్యం ఉండదు యూనో. దాని తర్వాత నేను ప్రజెంట్ చేసే విధానం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పరిటాల రవి నా ప్రాపర్టీ కాదు కదా, ఈజ్ దేర్ సెన్స్ లాంగ్ 20 సంవత్సరాల నుంచి. మరి రక్త చరిత్ర ఐడియా నాకే ఎందుకు వచ్చింది? నాకు ధైర్యం ఉంది కాబట్టి, అందుకనే ఉండలేదు. మీ ఐడియాస్ కూడా ఎవరికి అందనట్టుగా ఉంటాయి. కంపెనీ సత్తా తీసినప్పుడు దావుద్ ఇబ్రాహిం వాళ్ళు అంత పీక్ పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళి చేసాం అంతే. సో అది ఎవరు చేసినా వాళ్ళకి అది వస్తుంది. ఓకే, అయితే దీన్ని కాపీ కొట్టారు సంథింగ్ అలాంటివి అవసరం లేదు, వాళ్ళు ఏం తీసుకున్నా మీరు ఓకే. యా. అండ్ వర్మ గారు, ఐ వాంట్ మిమ్మల్ని కలిస్తే ఈ క్వశ్చన్ అడగాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీకు ఎవరైనా తగిలారా? ఇన్ ద సెన్స్ మిర్రర్లా అనిపించారు ఎవరైనా? అంటే నాట్ రియల్లీ. ఎందుకంటే అంటే ఇప్పుడు నాకు చాలామంది ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ ఇందాక చెప్పినట్టు పార్ట్స్ అది కూడా పార్ట్స్. ఓకే, మీరు ఎలా అయితే తీసుకున్నారో అలా ఉన్న వాళ్ళు కొంతమంది మేబీ వాళ్ళు ఫాలో అయ్యి అలా అవ్వచ్చు. యా. ఇక క్లైమాక్స్ మూవీకి వస్తే కనుక ఓటీటీ ప్లాట్ఫామ్ అంటున్నారు కదా వర్మ గారు, దాన్ని ఏ విధంగా చూసుకోవాలి? అంటే ఇప్పుడు మ్యాక్సిమం అందరూ కూడా ఇళ్లలోనే ఉంటున్నారు, దాన్ని మీరు ఒక ప్లస్ పాయింట్ చేసుకున్నారు. ఆర్జీవీ మూవీకి ఒక ప్లస్ పాయింట్ దొరికింది అనుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం జిఎస్టీ మూవీ. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు యాక్చువల్లీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పాపులారిటీ నియర్లీ 2 సంవత్సరాల నుంచి పెరుగుతుంది. అది ఎక్కువ మంది నోటీస్ చేయలేదు అంతే. ఎందుకంటున్నానంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ సీక్రెట్ గేమ్స్ నాకు తెలిసి 3-4 ఏళ్ళు వచ్చాయి.
ఓకే, లైక్ అమెజాన్ ప్రైమ్ ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ వాళ్ళు 15 నుంచి 20 కోట్లు పబ్లిసిటీ మీద ఖర్చు పెడుతున్నారు ఇది బాంబేలో ఉన్న షోస్కి. నార్కోస్ అనేది కూడా నాకు 4-5 ఏళ్ళు ఉంటుంది వచ్చి నార్కోస్ సిరీస్ యూనో. సో చాలామంది చూస్తున్నారు ప్యారలల్గా, అది అలా పెరుగుతుంది. కాకపోతే ఇప్పుడు కరోనా వైరస్ అప్పుడు ఒక ఆస్పెక్ట్ కంప్లీట్గా కట్ అయిపోయింది కాబట్టి దిస్ బికేమ్ ఈవెన్ మోర్ బిగ్గర్. సో ఇప్పుడు లాంగ్ రన్ ఏమవుతుంది మనకి చిన్నప్పుడు అంటే 25-30 years బ్యాక్ టీవీలు ఉండి చిన్న స్క్రీన్ మోనో సౌండ్ వస్తూ ఉంటుంది. దాని తర్వాత టెక్నాలజీ పెరిగి ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఇంట్లో నేను పెద్ద టీవీ పెట్టుకుని నాకు ఇష్టం వచ్చిన సౌండ్ పెట్టుకుని చేసినప్పుడు నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళి ప్లాన్ చేసుకుని ఎన్నింటికి షో అని ఆ టైంలో నాకు ఏదన్నా ఉంటే అది క్యాన్సిల్ చేసుకుని అన్నీ చేయాలి కదా. ఆ తలనొప్పులు అన్నీ వెళ్ళిపోతాయి. పాయింట్ అయితే అద్భుతం. ఇప్పుడు మియా మాల్కోవా ఉంది, నేను చూడాలి, థియేటర్కి వెళ్ళాలి, వెళ్తే నన్ను ఎంతమంది చూస్తారు కరెక్ట్. అందరికీ చూడాలని ఉంటుంది, కాకపోతే చూస్తే బయట ప్రజలు ఇప్పుడు నేను కాలేజ్లో చదివిన రోజుల్లో మలయాళం సినిమాలు వచ్చి దాంట్లో సెక్స్ ఉంటుందని అందరి ఫీలింగ్ మాట. స్టూడెంట్స్ అందరికీ మార్నింగ్ షో మ్యాట్ని, ఎందుకంటే డే లైట్లో అక్కడ క్యూలో లైన్లో కనిపించకూడదు. అందరూ సెకండ్ షో, నేను ఒక్కడే మార్నింగ్ షో. అప్పటి నుంచి మీకు ధైర్యం ఉందా? మిమ్మల్ని ఇంకో క్వశ్చన్, లవ్లో సెక్స్ ఉంటుందా, సెక్స్లో లవ్ ఉంటుందా? ఐ థింక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ జాయింట్. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లవ్ అనేది మనం ఏమనుకుంటాం అంటే పర్మనెంట్ అనుకుంటాం, అట్లీస్ట్ ఫర్ ఎ లాంగ్ టైం. నేను సెక్స్ చేసిన సేపే లవ్లో ఉంటాను. యా, బట్ సో లవ్ కన్సిడర్డ్ ఇస్ ఎ ఫీలింగ్, నాట్ ఇస్ అ కమిట్మెంట్. లవ్ అనేది కమిట్మెంట్ అయితే అంతకన్నా భయంకరమైన వ్యాధి ఉండదు. కమిట్మెంట్ చేసేసి ఎప్పటికీ నీతోనే ఉంటా, నువ్వు లేనిదే నా జీవితం లేదు అంటే ఫినిష్, మ్యాటర్ క్లోజ్. అంటే దానికి ఫ్యూనరల్కి ఏమీ తేడా లేదు. పెళ్లి మీద మీకు అసలు నమ్మకమే లేదు కదా? అంటే ఆల్రెడీ ఉంది. పెళ్ళి అంటే నాకు భయం, నమ్మకం కాదు. పెళ్ళి అంటే కరోనా వైరస్ అనోకే కానీ పెళ్ళిని మాత్రం నేను దగ్గరికి కూడా రాను. కరోనా వైరస్తో ఛాన్స్ తీసుకుంటాను. పెళ్ళి అంటే గుర్తొచ్చింది, మొన్న మధ్య శ్రీరెడ్డి గారు పెళ్లి చేసుకుంటారనే ఒక కామెంట్ చేశారు కదా. ఎస్, కరోనా అనుకుంటున్నాం కాబట్టి కరోనా గురించి కూడా మీరు వరల్డ్లో ఫస్ట్ టైం కరోనా గురించి మూవీ తీయబోతున్నారు. ఎస్, అసలు ఏంటి దాని కథ ఏంటి, ఏ విధంగా తీయబోతున్నారు? అది కూడా కరోనా వైరస్ మనం వచ్చిన లాక్డౌన్లో ఒక ఫ్యామిలీ, ఒక ఇంట్లో ఒకళ్ళకొకళ్ళు పడని ఫ్యామిలీ ఒకటి చచ్చినట్టు లాక్డౌన్ వలన ఉండాల్సి వస్తుంది. అప్పుడు దాని మధ్యలో ఒక ఫ్యామిలీ డ్రామా. అది ఎప్పుడు రాబోతుంది? వెంటనే, త్వరలో, అతి త్వరలో. అందరూ బయటికి బాగుంటామని చెప్తారు, యాక్చువల్ ఫ్యాక్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చూపిస్తారు అంతే. ఓకే, మరి ఇది ఎప్పుడు క్లైమాక్స్ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? ఐ థింక్ 29 మార్నింగ్ షో 11 o'clock. దేనికి క్లైమాక్స్, ఎలా క్లైమాక్స్, ఎందుకు క్లైమాక్స్, ఎవరికి క్లైమాక్స్? మీరే చెప్పండి. ఎంత తెలివిగా నాకన్నా ముందు అన్ని చెప్తున్నారు కదా. క్లైమాక్స్ అనేది ఎవరికి? మియా మాల్కోవా సినిమాకి క్లైమాక్స్ అని పేరు పెట్టడం అంతరార్థం ఏమై ఉంటుందని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమిటి ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏదో జరుగుతుంది, ఎవరినో వెంటాడుతున్నారు, లేదంటే మియాని ఎవరైనా వెంటాడుతున్నారు అనేది ఐ డోంట్ నో. ఆవిడని అడగండి అది. నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఆవిడ అడిగిన క్వశ్చన్ అందరికీ మీరు ముందు ఆన్సర్ ఇస్తున్నారు, దీనికి కూడా మీరు ముందు ఇవ్వండి. క్లైమాక్స్ పేరు పెట్టడంలో అంతరార్థం ఏమిటి? సో నాకే క్వశ్చన్ పడింది అనమాట. నాకు తెలిసి వాళ్ళు డిజర్ట్కి ఎంటర్ అయ్యారు, ఈలోపు వాళ్ళని ఎవరో తరుముతున్నారు. ఫైనల్గా వాళ్ళలో ఒక సైకోపాత్ ఎవరో ఉన్నారు నాకు తెలిసి. డిస్కషన్ జరుగుతుంది, ఫైటే జరుగుతుంది. మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయట్లా. క్లైమాక్స్ సినిమాకి క్లైమాక్స్ అని పేరు ఎందుకు పెట్టాను అడిగితే మీరు నాకు కథ చెప్తారండి. ఐఎమ్ థింకింగ్ అంటే వర్మ ఆలోచనలు అందుకు ఎవరికి మీరే అడిగారు కాబట్టి కళ్ళల్లో సూటిగా చేసి చెప్పండి. అడిగింది నేను కాదు కదా మీరు. క్లైమాక్స్ సినిమా మియా మాల్కోవా కోసం తీశారు, ఆ మియా మాల్కోవా క్లైమాక్స్ వద్దని నేను అనుకుంటున్నాను. ఎంత సిల్లీగా, ఇంత ఎల్కేజీ. సూపర్, అది పాయింట్. అది చెప్పడానికి మీరు ఎంత సేపు ఉంది. అది ఎస్. నాకున్న డౌట్ ఏంటంటే, ఓకే ఇప్పుడు కరోనా గురించి అయిపోయింది, నెక్స్ట్ గాడ్సే గురించి చేయబోతున్నారు, పొలిటికల్ లీడర్స్కి వస్తే కేసీఆర్ గురించి చేయబోతున్నారు. వర్మ డైలీ రొటీన్ ఈ విధంగా ఉండబోతుంది అని చెప్పి అనుకున్నాము. అందమైన అమ్మాయిల గురించి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎస్, అయితే వర్మ డైలీ రొటీన్లో ఏ విధమైన డైట్ ఫాలో అవుతారు? అసలు మీరు ఈ విధమైన ఫిజిక్ని మెయింటైన్ చేసి ఇంత యంగ్గా ఎప్పుడు కనిపిస్తున్నారు? నేను అసలు బేసిక్గా ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయను. ఫుడ్ అనేది నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండదు. ఆకలి వేస్తే గడ్డి కూడా తింటాను. ఎందుకంటే నేను రియలైజ్ ఏంటంటే గడ్డి తినే గేదెలు ఆవులు అందరికన్నా ఆరోగ్యంగా ఉన్న ఫీలింగ్ వస్తుంది యూనో. సో నేను టేస్ట్ కోసం ఫుడ్ తినటం అలవాటు చేసుకోవటం అనేది డ్రింకింగ్ కన్నా, స్మోకింగ్ కన్నా, డ్రగ్స్ కన్నా డేంజరస్ అని నా ఫీలింగ్. అసలు ఇష్టమైన ఫుడ్ ఏంటి వర్మకి? ఇది ఇష్టం అని చెప్పి చెప్పాను కదా, గడ్డి కూడా తింటానంటే ఇంక దాని తర్వాత. ఓకే, ఆల్కహాల్లో
ఆల్కహాల్ ఐ ప్రిఫర్ వోడ్కా. మీకు డైరెక్షన్ కాకుండా ఇంపార్టెంట్ ఏది ఎక్సెప్ట్ సెక్స్ డైరెక్షన్ ఈ రెండు ఈ కాకుండా రెండు కాకుండా వోడ్కా. వాట్ ఓట్కా యా ఆ కంపెనీతోనే కదా ఇవి రెండు ఉండేది దిస్ అచ్చా అది కూడా కలిపా ఓకే. ఈ కూడా కాకుండా అంటే అయ్యో ఇంకేం లేవా ఐ లైక్ టు టాక్ టు స్పెండ్ టైమ్ విత్ బోత్ క్రిమినల్స్ అండ్ పోలీస్. అవును మీరు మొన్న ట్వీట్ చేసినప్పుడు మీకు పోలీస్ అంటే కూడా ఇష్టం అన్నారు అండ్ రౌడీస్ అంటే ఇష్టం అన్నారు. ఏంటండి ఈ కాంబినేషన్ ఎలా సెట్ చేద్దాం లేదా సపరేట్ అందరూ ఒకటే. పోలీసులు లా సైడ్లో ఉంటారు, వాళ్ళు లాకి అటేపు ఉంటారు. నాకు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఇష్టం. నా పాయింట్ అది. క్రిమినల్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, పోలీసులకి ఎక్స్పీరియన్స్ ఉంటాయి, ఒకళ్ళతో ఒకళ్ళు. నిన్న కూడా ఒక కామెంట్ చేశారు, ఏదైతే ఎన్టీఆర్ బర్త్డే ఉందో బర్త్డేకి ఒక ట్వీట్ చేశారు వర్మ ట్వీట్ చేశారంటే దానికి ఒక సెన్సేషన్ ఉంటుంది. వర్మ ఎప్పుడప్పుడు ట్వీట్ వస్తుందా అని చెప్పి అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు. సో ఏంటి ఎన్టీఆర్కి ఇచ్చిన మీరు ట్వీట్, దాని మీనింగ్ అది సెకండ్ బెస్ట్ బాడీ అని చెప్పాను. మియామార్కు తర్వాత సెకండ్ అది కూడా పెట్టా. నేను గే కాదు, ఎందుకంటే నాకు అసలు గేస్ అంటే నాకు పడదు. ఎందుకు పడదంటే వాళ్ళకి అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు కాబట్టి. అమ్మాయిలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు వాళ్ళందరూ నా శత్రువులు. అంతేగాని వాళ్ళ సెక్షువల్ ఓరియంటేషన్ పాయింటే కాదు. కాకపోతే ఇప్పుడు తారక్ నేను ఇచ్చిన కాంప్లిమెంట్ అంతకన్నా అప్పర్ లిమిట్. నీ బాడీలో ఉన్న అందాన్ని చూసిన ఆల్మోస్ట్ నా ఓరియంటేషన్ మారిపోయేంత డేంజర్లో పడిందంటే అది అప్పర్ లిమిట్ ఆఫ్ ఎ కాంప్లిమెంట్. ఆ బాడీ ఏంటి బాబు అని చెప్పి. సో వర్మ ఎక్కడున్నా సరే చుట్టూ తిరిగి మళ్ళీ అమ్మాయిల సైడ్కి వస్తారా? అంటే ఇది క్వశ్చన్ అడిగినా అమ్మాయిల దగ్గరికి వస్తారా, ఆ క్వశ్చన్ అడిగినా అమ్మాయిల దగ్గరికి వస్తారు. సో వర్మ మైండ్ లో ఉండాలి అని ఫిక్స్ అయ్యారు. అబ్బాయి అంటే మీరు గే అలా అని ఉద్దేశం నాది కాదు, అదే కాదని కాదు. అబ్బాయిలు ఎలా ఉండాలి, అమ్మాయిలు అయితే ఇలా అబ్బాయిలు చెప్పాను కదా, పవర్ఫుల్, ఇంటెన్స్, పర్సనాలిటీ, యాటిట్యూడ్ అంతా. అయితే అమ్మాయిల యాటిట్యూడ్ చూస్తే బాగుంటారా, అబ్బాయిల యాటిట్యూడ్ చూస్తే బాగుంటారా? ఇద్దరు యాటిట్యూడ్ అనేది ఇద్దరికి ఉండాలి. కానీ అమ్మాయిలకి అమ్మాయిలా ఉంటేనే మంచిగా ఉంటుందంటారు యాటిట్యూడ్ లో కూడా. హంసలా ఉండాలి. వారి దయ వల్ల వారు చెప్పినది అమ్మాయిలా ఉండాలి, కానీ వాళ్ళు ఉండరంటారు అసలు ఏ పర్సెంట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడగాలి. అమ్మాయిలు మీరు అమ్మాయిలు బాగా స్టడీ చేస్తారు కదా, బయటకు కనిపించే అమ్మాయిలు వేరు, పర్సనల్గా వాళ్ళు వేరు. ఆ పర్సనల్గా ది డెప్త్ మీరు ఎంతవరకు ఆలోచించారు, వాళ్ళు మీకు అది నచ్చింది ఏంటి, ఒకళ్ళు నచ్చలేదు అదేంటి అని జనరలైజ్ ఎలా చేస్తాం అంటే జనరలైజ్ అంటే ఇప్పుడు మీకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తాను. బాంబేలో ఒక అమ్మాయి నేను మాట్లాడుతున్నప్పుడు అప్పుడే అరవింద్ కేజ్రీవాల్ పార్టీ గెలిచారు. సో షీ వాజ్ టాకింగ్ అబౌట్ దట్. నేనేమన్నానంటే ఆ పార్టీ కన్నా నాకు నీ థైస్ అంటే ఎక్కువ ఇష్టం. సో నీ థైస్ని ఎంజాయ్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటే చూస్తా, నువ్వు ఆ పార్టీ చెప్పేటప్పటికి అది దాన్ని డైల్యూట్ చేసేస్తుంది. అంటే తన కోపం వచ్చింది, సివిలైజ్ చేసింది. అప్పుడు నేను చెప్పానంటే నాకు ఇష్టం అనేది ఆనెస్ట్గా చెప్తున్నాను. అప్పుడు నీ దృష్టిలో నీ థైస్ కన్నా ఆ పార్టీ ఎక్కువ అని నువ్వు కూడా నాకు చెప్పు అని అడిగా. ఆ రీజన్స్ చెప్పాను. అంటే ఇప్పుడు మనం ఒక వాక్ స్వాతంత్రం దేశంలో ఉన్నప్పుడు నా మనసులో ఉన్న డిజైర్ని చెప్పడానికి నాకు హక్కు ఉంది, నీకు అంతే ఉంది. నేను నీ థైస్కి ఆ పార్టీకి నాకు చాయిస్ ఇస్తే ఆ పార్టీని వదిలేస్తాను. కానీ నువ్వేమో దీనికన్నా ఎక్కువ దానికి ఇస్తున్నావు. దానికి కారణం ఏంటి? సో ఐ ఫీల్ ద పాయింట్ అది ఈచ్ పర్సన్కి తన ఇంట్రెస్ట్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పాలిటిక్స్ ఫాలో అవ్వను, ఎవరు ఏమవుతున్నారో నేను పట్టించుకోను. డ్రామాటిక్ ఇంట్రెస్ట్ అది అదొకటి. ఇంకోటి నాకు డ్రామాటిక్ ఇంట్రెస్ట్ ఉండదు దాంట్లో. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడవుతుంది అనే ఒక పొలిటికల్ ఆస్పెక్ట్ ఉంటే, ఒక డ్యాము పెద్ద తుఫాన్ నుంచి కూలిపోతే ఏమవుతుంది అది నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఫిల్మ్ మేకర్ కాబట్టి నాకు డ్రామా ఎక్కడ ఉంటే, ఇప్పుడు మొన్న ఎవరో అన్నారు, ఇప్పుడు లైఫ్లో కరోనా వైరస్ వచ్చేసిందంటే, ఇప్పుడు కరోనా వైరస్ రాకుండా, టెర్రరిజం లేకుండా, భూకంపం రాకుండా, లేకపోతే ప్రపంచం ఏదో యుద్ధం రాకుండా, ఇవన్నీ లేకుండా ఉంటే బోర్ కొట్టి చచ్చిపోయి ఉన్నాయి. బోర్ కొట్టి చచ్చిపోయి ఉన్నాయి టైం. ఎదగలేదు కానీ లైఫ్ నార్మల్గా వెళ్తే బాగుండని చాలా మంది దండాలు పెట్టుకుని ఉంటారు. అసలు అప్పటి నుంచి లేకపోతే లైఫ్ ఎందుకు అదే ఎందుకు బోర్ కొట్టి చచ్చిపోయారు అందరూ అసలు. అయితే వర్మ అంటే అన్ని జరగకపోతే అది నిజమైన లాక్డౌన్ అంటే అది. కరోనా వైరస్ ఎక్సైట్మెంట్ ఇచ్చింది అందరికి. అమ్మాయిలు ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా చూపిస్తూ ఉంటారు. ఒక్కొక్క డైరెక్టర్ తన కళ్ళును హైలైట్ చేస్తుంటారు, ఒక్కొక్క డైరెక్టర్ తన ఒంపు సొంపులను హైలైట్ చేస్తుంటారు, ఒక్కొక్క డైరెక్టర్ ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఉన్నారంటే బొడ్డును హైలైట్ చేస్తుంటారు, ఫ్రూట్స్ ఇస్తుంటారు. సో మీ వ్యూలో అమ్మాయి అంటే ఇది అనే విధంగా చూపించాలంటే వర్మ ఏది ఎక్కువగా చూపిస్తుంటారు? అది నేను ఏమీ చెప్పకుండానే క్లైమాక్స్ చూస్తే మీకు తెలుస్తుంది. అమ్మాయిలో నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ అనేది మీరు క్లైమాక్స్ చూస్తే ఎవరిని అడిగినా చెప్తారు.
సో దీని గురించి ఒక డిబేట్ పెట్టాలి, ఒక ఫోన్ కాల్ పెట్టి రామ్ గోపాల్ వర్మ గారి క్వశ్చన్ ఇది, మీ ఆన్సర్ ఏంటి? యా మీరు అడగండి 100% నాకు తెలిసి 99.9% ఒకే ఒక్క పాట చెప్తారు. నో మీరు పెట్టండి నేను చెప్పను. నేను ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఒకవేళ అన్నిటికన్నా నాకు ఇష్టమైన అమ్మాయిలో పాట ఏంటి? సో మీ ఇష్టం ఏ పాట పెడతారో ఆల్మోస్ట్ పెట్టారు 99.9% వాళ్ళు చెప్తారు, చెప్పేస్తారు. 100% చెప్తారు. మరి మాకేనా తెలియట్లేదంటారు? మనం అమ్మాయిలం కదా, వాళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు షూట్ చేస్తున్న మీ క్రూ అందరు కూడా మొహాలు చూడండి, అందరికీ తెలుసు, ఇక్కడే ప్రూవ్ మీకు కూడా తెలుసు. మీరు కేవలం మీరు అమ్మాయిలు కాబట్టి మీరు సిగ్గుపడుతున్నారు అంతే. అయ్యో మౌనికాలో అతుందని నేను అనుకోవట్లేదు. మౌనిక చెప్పు. లేదు సో ఓకే మీరు ఇక్కడ చెప్పారు కాబట్టి ఇక్కడ దీన్ని డిసైడ్ చేద్దాం. ఎంతవరకు తెలుసు ఆ వర్మ గారికి? మీకు తెలుసా తెలీదా? అని చెప్పండి అంతే. నేను ఏ పాట గురించి మాట్లాడుతున్నాను చెప్పండి. మీరు నవ్వద్దు, చెప్పండి. ఆయన మొహం చూడండి, ఆయన బ్లష్ అయిపోతున్నారు. మీలాగే మీ శిష్యులు కాదు, మీ జనరేషనే మీరు క్రియేట్ చేద్దామని డిసైడ్ అయ్యారు కదా త్రూ ఓటీటీ. ఎంతమందిని తయారు చేద్దాం అనుకుంటున్నారు? మంది ప్రాబ్లమే కదా, ఎందుకంటే నాకు మందలొద్దు, గొర్రెలు ఉంటాయి చాలా ఉంటాయి. ఏంటి పాయింట్? నాలుగు ఆలోచించేవాళ్ళు అంటే నేను ఇప్పుడు ఒక మామూలు అందరూ ఒక మామూలు ప్రజలు అయితే నేను చిన్న రాడికల్ టెర్రర్ ఆర్గనైజేషన్లో చాలా తక్కువ మంది అవసరం అవుతారు. ఎందుకంటే మన క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. క్వాలిటీ పీపుల్ కనిపిస్తారు. నాకు దేవుళ్ళని నమ్మనోళ్ళు ఇలాగ క్రికెట్ని చూడనోళ్ళు, మనకు మామూలుగా అయితే వాళ్ళే మెజారిటీ మామూలుగా. అలాంటి వాళ్ళు నాకు వద్దు. దయచేసి అందరితో పాటు ఉండే మైండ్ సెట్ ఇన్స్పిరేషనల్ థింగ్స్, వెల్ఫేర్ వర్క్ చేసేద్దాం, లేకపోతే అది అలా మన పెద్దల్ని గౌరవిద్దాం, టీచర్లని సన్మానిద్దాం, అలాంటి వాళ్ళు వద్దు. మీరు జిఎస్టీ మూవీ చేసినప్పుడు కూడా చాలా మంది సంఘ సంస్కర్తలు మీకు డిబేట్లో ఫోన్లు చేసి చాలా వార్నింగ్స్ ఇచ్చి ఇదేం చేస్తున్నా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పి మీరు చాలా చాలా ఫైర్ అయ్యారు. కదా ఇప్పుడు నేను ఇందాక రామాయణం అని చెప్పారు కదా, రామాయణం కూడా నేను తీసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే దాన్ని సీరియస్గా తీసుకుని అందరూ ఇరిటేట్ చేయడం. ఇరిటేట్ చేసి వాళ్ళు వచ్చి నా మీద కోపం వచ్చి టాక్ అని అరిస్తే అప్పుడు నాకు హ్యాపీనెస్ వస్తుంది. నాకు అది నా క్లైమాక్స్ వస్తుంది. నా క్లైమాక్స్ అది. స్పైడర్ మూవీలో ఒక సైకో క్యారెక్టర్ ఉంది కదా సార్, దాని గురించి మీరు ఒక నేను సినిమా చూడలేదు. అయ్యో సార్. ఓకే సరే, మీకు దయ్యం ఇష్టమా సైకో ఇష్టమా? ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉంటుంది? ఐ డోంట్ నో ఇఫ్ కెన్ బి మిక్స్. సైకో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకో నాకు ఇష్టం లేదు, ఎందుకంటే సైకో అనేది రేషనల్ థింకింగ్ లేకుండా ఒక ఎమోషనల్ ఓవర్ డ్రైవ్ చేస్తారు సైకోపాటిక్ పనులు. సో ఐ డోంట్ డూ దట్. 100% కరెక్ట్. దెయ్యం అంటే దేవుడికి అగేన్స్ట్ కనుక నాకు ఇష్టం. దేవుడికి ఎవరు అగేన్స్ట్ అని నాకు ఇష్టం. నేనే దెయ్యం. ఇప్పుడు ఫస్ట్ టైం బ్రేకింగ్ న్యూస్, ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు ఎవరికి చెప్పాలో అసలు దెయ్యం నేనే. మీరు నవ్వుతున్నారు. రాత్రి 12 గంటలకు వస్తా మీ ఇంటికి. మీ ఇద్దరు అందంగా ఉన్నారు కాబట్టి నేను చెప్పను. ఓకే వర్మ గారు, చాలా మనం మంచి ఫుల్ జోష్లో ఉన్నాం కాబట్టి ఈ జోష్ని ఒక్క సాంగ్ వర్మ సాంగ్ పాడితే ఎలా ఉంటుంది? సాంగ్ కాదు కానీ ఈ మధ్య మీరు డైరెక్షన్ పక్కన పెట్టి ఎక్కువ సాంగ్స్ మీద సోషల్ మీడియాలో, అంటే మీ పర్సనల్ వేరే అవ్వచ్చు, సోషల్ మీడియాలో మీరు సాంగ్స్ డాన్స్ వేస్తూ సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఎక్కువ హల్చల్ చేసేది అదే. ఎందుకు ఇలా అయిపోయారు వర్మ గారు? ఎందుకు ఇలా అవ్వలేదు ఎన్నాళ్ళు అనేది నా క్వశ్చన్. ఎందుకు ఇలా అవ్వలేదు ఎన్నాళ్ళు అనేది నా క్వశ్చన్. నాకు బాగుంది, చూస్తే చూడండి లేకపోతే మానండి. అది ఎందుకు చెప్పాను కదా. అరే ఎందుకు ఇలా అయిపోయారు అంటే అదే నేను చెప్తున్నాను. ఎందుకు ఇలా అయిపోయారు అని నన్ను అడిగితే అదే క్వశ్చన్ నేను వేరేగా అడుగుతాను కదా. సాంగ్ పాడాలా? అంటే ఇద్దరు అందమైన అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నారు కదా. ఓ అలాగా. ఎలాంటి సాంగ్? ఏదైనా నా ఇష్టమైన సాంగ్. మీ ఇష్టమైన సాంగ్. మీ ఇద్దరు నాకు ముద్దివ్వందే, ఈరే తెల్లవారనివ్వనంతే,
ఈ ఇంటర్వ్యూ నుంచి వెళ్ళనివ్వనంతే అయిపోయింది. అడిగారు దొరికారు, నిజంగా దొరకని, అది ఇంకా మీ ఇష్టం. ఎక్స్పెక్ట్ చేసి ముందే చేసి అర్థం పెట్టి అర్థం ఓకే సార్, మమ్మల్ని ఇక్కడ బంధించేస్తున్నారంట, ప్లీజ్. లాక్ డౌన్, జైల్లో ఉన్నారు. కొంచెం సేపట్లో మొత్తం కటకటాలు ఏముంటుంది, విజిటేషన్ చేసే టైం కూడా అయిపోతుంది. సో రాత్రి కూడా మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది. తర్వాత మా మీ పేరెంట్స్ ఇష్టం. కి మా ఆఫీస్ వాళ్ళకి ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. పోలీసులు కూడా చెప్పండి, కాపాడండి. పోలీసులు కూడా చెప్పండి. ఓకే, పోలీసులు కూడా అనండి. లేటెస్ట్ కాదు, ఫైనల్ ఎంట్రీ వాళ్ళు. క్లైమాక్స్ ఎంట్రీ. రైట్, ఇక రామాయణం గురించి అసలు ఎందుకు మళ్ళీ మీరు అంటే మీకు ఏదనిపిస్తే అది తీస్తారు అనేది అందరికీ తెలిసిన పాయింటే. రామాయణం మీద అది కూడా ఓన్లీ బెడ్రూమ్ సీన్ గురించే చేయాలి అని చెప్పి మళ్ళీ వర్మకి ఎందుకు ఆ మైండ్లో మెదిలింది? అక్కడ పాయింట్ ఏంటంటే ఎనీథింగ్ విచ్ ఇస్ పాపులర్ చాలా వైడ్ యాక్సెప్టెన్స్ ఉంటుంది. రామాయణం అనేది బుక్ కాదు కదా, కథ కాదు, అదొక గ్రంథం, అదొక దైవ సమానం. అంటే దానిలోంచి మనం నేర్చుకోవాలి రాముడి క్వాలిటీసా ఇదా అదా అలా మీరు దానికి ఒక పెద్ద పెడెస్టల్ ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ లాగాలని నాకు ఒక చిన్న గొల పుట్టింది. టైప్ ఆఫ్ స్పిరిచువాలిటీ కనిపిస్తుంది. స్పిరిచువాలిటీ ఎందుకు అంటే వర్మ గారు చాలా బుక్స్ అవుతారు, దానిలో లేని పాయింట్స్ ని కొత్తగా ఆలోచించి రాసేవాడు ఇంకో బుక్ రాస్తారు కదా. సో మీరు ఇప్పుడు అదే చేయబోతున్నారు. దట్స్ ఏ స్పిరిచువాలిటీ. That's not spiritual. Not by dictionary definition. మీ ఉద్దేశం స్పిరిచువాలిటీ నాకు తెలియదు. నేను కేవలం అంత సజావుగా ఉంటే నాకు నచ్చదు. ఏదో ఒక కిరికిరి పెట్టి జనాల్ని ఇరిటేట్ చేయటం అనేది నా ముఖ్య ఉద్దేశం. అంటే ఒక ఆబ్జెక్టివ్ మిషన్ ఉంటుంది కదా. ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి ఆర్జీవి గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. అయితే అమ్మాయిల గురించి ప్రతిదీ చూస్తూ ఉంటారు కదా, ప్రతిదీ అబ్జర్వ్ చేసి చాలా డీప్గా అమ్మాయి ఏంటని చెప్పి మీరు మైండ్ సెట్ అవుట్ అయితే ఉంది. నాకు పర్సనల్గా అడుగుతున్నది ఏంటంటే, మీకు ఫస్ట్ నుంచి శ్రీదేవి అంటే చాలా ఇష్టం, ఆ విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఒకవేళ శ్రీదేవిని మియా మాల్కోవాని పక్కన పెడితే ఎవరికి ఓటేస్తారు? మాల్కోవాకి ఓటేస్తారు. ఎందుకంటే ఇప్పుడు శ్రీదేవి లేరనా? ఆవిడ ఉన్నా కూడా ఎందుకంటే పార్టీ మార్చేసాయి ఇప్పుడు. మాల్కోవాకి ఓటేస్తారు. ఎందుకంటే పార్టీ మారిపోయారు. మాల్కోవా కంటే ఎవరైనా మళ్ళీ పార్టీ మారుస్తారు. ఇందాక అది చెప్పాను కదా, ఇప్పుడు నేను స్త్రీ జాతిని ప్రేమిస్తున్నా అని చెప్పాను ఇందాక, అది పాయింట్. ఇప్పుడు ఎవరు ఉండొచ్చు ఎవరికి తెలుసు. వర్మ గారు మీ లాంగెస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన ఎవరు? నేను చెప్పొద్దు. పోనీ ఏదో ఒకటి కొంచెం పర్సన్ పేరు చెప్పొద్దు, డీటెయిల్స్ రివీల్ చేయొద్దు. కాదు, మన అవతల ప్రైవసీకి నేను రెస్పాన్సిబిలిటీ నా గురించి నేను చెప్పొచ్చు, కానీ వేరే వాళ్ళ డీటెయిల్స్ చెప్పకూడదు కదా. ఎంత టైం చెప్పండి పోనీ, ఎంత టైం లాంగెస్ట్? మస్ట్ బి అరౌండ్ 7 years, 6-7 years. వామ్మో, నిజమా? వర్మ 7 years రిలేషన్ మెయింటైన్ చేశారు. అండ్ మీరు సో 7 years నుంచి 4 years, తర్వాత 1 year months, ఇప్పుడేమో 1 hour. 1 minute అవ్వదు, అట్లీస్ట్ 1 hour నేను. సో బికాస్ ఆఫ్ అంటే ప్రతిదానికి ఒక పీక్ పాయింట్ ఉంటుంది కదా, దట్స్ 1 hour ఈస్ పీక్ పాయింట్. ఓకే, వర్మ గారు ఇప్పటి వరకు అంటే అందరికీ తెలుసారు, ఇప్పటి వరకు మీరు చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు, చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, పబ్లిక్ వెళ్ళి మాట్లాడారు, పబ్లిక్లో మీకున్న ఒపీనియన్ ఏంటని చెప్పి తెలుసుకున్నారు. ఓకే, అసలు ఎవరికి తెలియదు నాలో ఈ యాంగిల్ కూడా ఉంది అనేది ఏదైనా ఒకటి ఉందా వర్మలో? ఇప్పటి వరకు ఎవరికి ఓపెన్ అప్ చేయలేదు నాలో ఈ యాంగిల్ ఉంది అనేది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏది దాచను, అందుకని వేరే యాంగిల్ ఉండడానికి ఆస్కారం ఉండేది. ఎందుకంటే నేను దాచకపోవడానికి రీజన్ కూడా వాట్ ఎవర్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐ డూ ఇట్ అనే, నాకు దేని మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పడానికి నేను దాచుకుంటే అది ఐ ఆల్మోస్ట్ ఫీల్ ఐఎమ్ కవర్డ్ ఒకటి. రెండోది, నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని అవమానిస్తున్నానని నేను ఫీల్ అవుతాను. అదేలా? అంతే కదా, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉన్నదాన్ని దాచుకున్నప్పుడు అవమానించినట్టే కదా ఇంట్రెస్ట్ని. నాకు స్త్రీ జాతి అంటే ఇష్టం, మియామాల్కో తొడలు అంటే ఇష్టం అని చెప్పినప్పుడు అంత డైరెక్ట్గా నేను చెప్తే, అప్పుడు నేను చెప్పకపోతే మియామాల్కోలో ఉన్న తను మంచి హృదయం, తను చాలా మంచి మనిషి, మదర్ని బాగా చూసుకుంటాను, అందుకనే తను బాగా నచ్చింది అని చెప్పాను అనుకోండి, అలా చెప్తారు అందరూ. ఇందాక నేను చెప్పింది అది అందరు బయటికి చెప్పేయని వర్మ గారు మీ లోపల ఏమనుకుంటారు, ఇన్నర్ వాయిస్ వర్మ గారు అందరికీ చెప్పేస్తారు. అది సో అప్పుడు అందరికీ చెప్పేసినప్పుడు దాచుకునే యాంగిల్ ఉండడానికి ఛాన్స్ లేదని నేను ఫీల్. అంటే వేరే వాళ్ళ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడం అది వేరు, వేరే వాళ్ళ పేరు రావడానికి లేకపోతే ఎవరు ఆలోచిస్తారు అసలు వర్మ వేరే వాళ్ళ గురించి కానీ, వేరే వాళ్ళ ఒపీనియన్ గురించి కానీ, వాళ్ళ ఇష్టాల గురించి నాతో వాళ్ళతో ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్ నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. పబ్లిక్లో ఉన్నప్పుడు వేరు,
పబ్లిక్గా అందరికీ తెలిసి ఆ విషయం ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయడానికి ఇంకొకరి గురించి నాకు వాళ్ళకి జరిగిన ఒక పర్సనల్ ఆస్పెక్ట్ నేను ఎప్పుడు అమ్మాయిల్లో ఫ్రెండ్స్ అవ్వాలి వర్మకి అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, ఎటువంటి క్వాలిటీస్ ఉంటే మీరు ఫ్రెండ్గా అగ్రీ చేస్తారు? ఎవరు అమ్మాయికా? అమ్మాయి అమ్మాయికి నేను ఇందాక చెప్పినట్టు బాడీ పార్ట్స్ ఉండాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ అమ్మాయిలాగా ఉండాలి. అమ్మాయి లేకుండా అదే చెప్పాను, మళ్ళీ మీరు అడిగితే ఏం చేయండి నేను. ఓకే, అమ్మాయిలా ఉండాలి, కోతిలా కాకుండా అంటున్నారు. హంసలాగే ఉండాలి. అప్పుడు మీరు ఫ్రెండ్ యాక్సెప్ట్ కోతిలా గంతు లేకూడదు, పులిలా గాండ్రించకూడదు. అన్నీ మీకు తెలియాలంటే ఎన్ని రోజులు అంటే రోజులు అవసరం లేదేమో, ఎన్ని గంటల టైం పడుతుంది? 2 minutes. ఎస్, షీఈ్ రైట్. నా గురించి ఇంత ఎట్లా తెలుసు? నాకు భయం వేస్తుంది. సడన్లీ ఐఎమ్ గెటింగ్ స్కేర్డ్ ఆఫ్ యూ. ఎందుకంటే మనలో ఉన్నది ఇంకోటి తెలిసిపోతే భయం వేస్తుంది, అంటే మన కంట్రోల్ పోయినట్టు కదా. అలాగే ఇంకొక విషయం బయట పెట్టా, వర్మ గారు యూత్ కంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఒక అమ్మాయితో చాట్ చేయగలరు. యూత్ కంటే కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా చాట్ వదిలిపెట్టరు. చూస్తే చాలా బాగా చాట్ చేస్తారు. అంటే మీరు ఎదుటోళ్ళు రిప్లై ఇవ్వకూడదు అనుకున్న వాళ్ళు కూడా ఇచ్చేంత. ఎస్. హౌ ఇట్ కమ్స్? హౌ ఇట్ కమ్స్ ఇస్ బికాస్ ఆఫ్ ది చాట్. నేను అక్కడ ఏం మాట్లాడుతానో దాన్ని బట్టి ఉంటుంది. నో, నాట్ ఎట్ ఆల్. దెన్ ఎలాగా చెప్పండి. అలా కాదు, మీరే ఒక ఫ్లర్టింగ్ అనొచ్చా దాన్ని, లేదా మీరు దానికి ఫ్లర్టింగ్. ఆ ఫ్లర్టింగ్లో పీక్ పాయింట్ ఎలా? హౌ? ఇప్పుడు మీ ఫ్యాన్స్ ఉంటారు, మిమ్మల్నే ఫాలో అవుతుంటారు, వాళ్ళకంటే కూడా మీరు సూపర్ కాబట్టి ఈ విషయంలో. యా, నా క్వశ్చన్ ఇంకా అర్థం కాదు. అయ్యో, ఎలా ఫ్లర్టింగ్ చేస్తున్నాను? యా, అదే మీరు ది బెస్ట్ కదా, ఎలా? ఆ పాయింట్ ఏంటి? See, I honestly think it's honesty. To be honest. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి నన్ను కలవడానికి వచ్చి తను వెళ్ళిపోయింది, ఏదో మాట్లాడి. నేను ఏ మెసేజ్ పెడతానంటే, నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు నేను బ్యాక్ ఫిగర్ చూడలేదని చెప్తే నేను అబద్ధం చెప్పినట్టు ఫీల్ అవుతాను, అందుకని నా పాపం ఒప్పుకుంటున్నానని పెడతా. ఇలాంటి పాపాలు ఎవరు చేయకండి. వర్మ థాట్స్ అన్నీ కూడా డిఫరెంట్, అసలు ఎవరికి ఫ్యాక్ట్స్ అబ్బా, ఫ్యాక్ట్స్ ఎప్పుడు అలా డిఫరెంట్ గానే ఉంటాయి. చాలా మంది ఫ్యాక్ట్స్ చెప్పడానికి భయపడతారు. సో ఇప్పుడు ఇలా మీరు ఇలాగ రాసినప్పుడు ఏమైనా ఆనెస్టీ మెచ్చుకుంటుంది కదా. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అమ్మాయిని మెచ్చుకోకపోతే, అమ్మాయి అందాన్ని కానీ సెక్షువాలిటీని మెచ్చుకోకపోతే అమ్మాయి అవటం ఎందుకు అసలు? ఓకే, అయితే ఇప్పుడు అమ్మాయిల గురించి అంతా చెప్తున్నారు. ఇంకోటి, నేను మనిపులేట్ కూడా చేస్తాను. మనిపులేట్ ఎలా చేస్తానంటే, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి మొహం అందం అనుకోండి, నేను ఆ అమ్మాయి రెస్టారెంట్లో అనుకోండి, అమ్మాయి నవ్వకపోయినప్పుడు బాగుంటే, నవ్వినప్పుడు బాగుండొచ్చు ఒక అమ్మాయి, నవ్వకపోతే బాగుండవచ్చు. నవ్వితే బాగుండని అమ్మాయితో సీరియస్గా మాట్లాడతాను ఇప్పుడు, ఎందుకంటే సీరియస్గా మాట్లాడితే నవ్వే అవకాశం ఇవ్వకుండా అమ్మాయి ఫేస్ అందం నేను అనుభవిస్తాను. సేమ్ థింగ్ ఆపోజిట్. ఓకే, నవ్వితే బాగుంటే ఐ గాట్ వన్ మోర్ క్వశ్చన్. yes. ఇప్పుడు అమ్మాయి సెక్స్ ఈజ్ అండ్ బ్యూటీ ఈజ్ ఫేస్ కావచ్చు, మీరు వాళ్ళలో వచ్చే ఎక్స్ప్రెషన్స్ కావచ్చు. అర్థమైందా? యా, సెక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారా? బ్యూటీ ఎక్కడ దొరికితే అక్కడ దాన్ని స్టాప్ చేసి యువర్ స్టేర్ అండ్ ఎంజాయింగ్ దట్ మూమెంట్. ఐ థింక్ both in different contexts. ఓకే, అయితే 1 hour సరిపోదు. రెండు దే మైట్ బి డిఫరెంట్ పాయింట్స్ అన్నాయి. అంటే కాంటెక్స్ట్ వేరే ఉండొచ్చు, నేను ఉన్న ప్లేస్ బట్టి. ఇప్పుడు నాకు ఏమాత్రం రిలేషన్షిప్ ఉండాలని కోరిక లేకపోయినా ఒక బ్యూటీని నేను ఎంజాయ్ చేయొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్. సో గురించి చెప్తున్నారు కాబట్టి, ఒక అమ్మాయి ఇప్పుడు మీలాగా ఓపెన్ అప్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు అమ్మాయిలు. టు బి ఫ్రాంక్, ఫేస్ టు ఫేస్ మాట్లాడేవాళ్ళు, ముందు ఒక మాట వెనకొక మాట మాట్లాడేవాళ్ళు ఇంకా మ్యాక్సిమం పీపుల్ లేడీస్లో అదే చూస్తూ ఉంటాం. లేదంటే ముందు ఒకరితో మాట్లాడి వెనక ఒకరితో మాట్లాడి ఒకరితో ప్రేమగా ఉంటున్నట్టు వేరే అబ్బాయితో మళ్ళీ ఇంకొక అబ్బాయితో ప్రేమతో ఉన్నట్టు, ఇవన్నీ కూడా ప్రెసెంట్ జనరేషన్లో మనం చూస్తూ ఉంటాం. ఒక అబ్బాయితో ఇక్కడ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి, లేదంటే వేరే వాళ్ళ దగ్గర వేరే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసి, అలాగే ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం. సో అటువంటి కేటగిరీస్ అమ్మాయిల గురించి మీరు ఏం చెప్తారు? నాకు చాలా ఇష్టం వాళ్ళు. అంటే ఇక్కడ గేమ్ ఇక్కడ, అక్కడ గేమ్ అక్కడ ఆడే వాళ్ళ గురించి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. ఎవ్రీబడి గివింగ్ ఫ్రీడమ్ టు ఎవ్రీబడి. ఇప్పుడు లవ్ అనేది నాకు ఎందుకు ఇష్టం ఉండదు, పొజిషన్ అంటే అబ్సెషన్ ఉండదు, పొజిటివ్నెస్ అనేది నాకు ఇష్టం ఉండదు. నిజమైన లవ్ అనేది ఫ్రీడమ్ ఇవ్వటం. నిజమైన లవ్ అనేది ఏ మనిషి అయినా ఇంకొక మనిషికి ఇవ్వటం ఫ్రీడమ్, అంతేగాని బంధించడం కాదు. ఓకే, నిజమైన లవ్ ఇచ్చిన వేరే వాళ్ళ మీద కూడా అమ్మాయికి ఉండకూడదు కదా అనేది. అది ఉంటే తన అమ్మాయి ఇష్టం కదా అంటున్నాను నేను. కానీ అమ్మాయి ఇష్టం అయితే
ఇప్పుడు సపోజ్ నేను ప్రేమించిన ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో ఉండాలంటే నేను అబ్సల్యూట్లీ నేను ఫీల్ అవును. ఎందుకంటే నాకు నిజంగా అమ్మాయి మీద లవ్ ఉంటే అమ్మాయి ఇష్టాన్ని గౌరవిస్తాను నేను, అది ఏదైనా సరే. ఓకే, సో ఆ అమ్మాయి వేరే అబ్బాయితో ఉన్నప్పటికీ కూడా మీరు ఏమాత్రం ఫీల్ కారు. అది తన ఇష్టం కదా, తన ప్రైవసీ తన ఇష్టం. నాకు నిజంగా అమ్మాయి మీద ప్రేమ ఉంటే అదే చెప్పేది. నేను దానికి కావాల్సిన ఏదన్నా చేయాల్సింది ఉన్నా కూడా నేను చేస్తాను. ఓకే, ఆ పరంగా తనకి వేరే అబ్బాయితో మనకి రామాయణం మహాభారతంలో ఉంటారు కదా పతివ్రతలు, హస్బెండ్కి వేరే అమ్మాయి మీద ఇష్టం ఉంటే సేవ చేస్తారు చూడండి వాళ్ళిద్దరు, నేను అది. ఓకే, నేను పతివ్రత, నేను ఒక్కడిని మగవాళ్ళల్లో పతివ్రత నేను ఒక్కడిని. పతివ్రతకి మీనింగ్ చెప్పాలి ఆర్జీవి గారు, పతివ్రతకి మీనింగ్ చెప్పాలి ఆర్జీవి గారు. ఇప్పుడే చెప్పా, పతివ్రత అనేది ఎంత అంటే ఎలా ఉన్నా సరే మొగుడు ఏం చెప్తే అది ఒకవేళ భర్త ఏం ఇష్టంతో చేసేది పతివ్రత. నేను పతివ్రత. అమ్మాయిల్లోనే కాదు అబ్బాయిల్లో కూడా పతివ్రతగా ఉండాలి. ఆర్జీవిని చూసి నేర్చుకో. నేను ఒక్కడే ఉన్నా, నాకు తెలుసు. అది మీరేనా చేయగలరు? నాకు తెలిసి ఇప్పుడే చెప్పా, తెలిసి నాకు తెలిసి అన్న, నేను కలవలే. మీకు ఇలాంటి ఇంకా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఆర్జీవి గారు ఎలా ఉంటారు చూసి ఫాలో అవుతుంది. ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీస్ అన్ని మీకు నచ్చితే అఫ్ కోర్స్ ఆర్జీవి గారి గుడ్ క్వాలిటీస్. ఎస్, ఆర్జీవి వరల్డ్లోకి వస్తే బేసిక్గా ఏమవుతుందంటే మీ అంతకు ముందు ఉన్న మైండ్ సెట్లు మారి కొంచెం జ్ఞానం నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు మెసేజ్ బేసిక్గా మీ ఇష్టం వచ్చింది చేయటమే కరెక్టు. దాని గురించి గిల్ట్ ఫీల్ అయిపోయి వాళ్ళు ఏమనుకుంటారు, మా టీచర్ అది చెప్పాడు, మా నాన్న ఎలా అన్నాడు, మా తాత అలా అన్నారు, ఇవన్నీ పక్కన పెట్టేసి ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేసేయటమే జీవిత పరమార్థం అనే ఒక చిన్న బోధన వస్తుంది ఆర్జీవి వరల్డ్ అనేది నా ఉద్దేశం. ఓకే, ఆర్జీవికి నచ్చిన పాయింట్ ఏంటంటే మీలో మీకు నేనంటే నాలో ఇది ఇష్టం ఆయనకు నచ్చే చేస్తారు. నా చావు నేను చేస్తా, నా బతుకు నేను బతుకుతా. ఈ రెండు లైన్స్ నా లైఫ్లో డబుల్ మోటివ్. సో ఒకరి గురించి పట్టించుకోరు, నచ్చినట్టు నేను ఉంటా, ఆడు ఎలా అయితే పోయినా నాకు అనవసరం, నా బతుకు నేను బతుకుతా, నా లైఫ్ నా ఇష్టం, అంతా నా ఇష్టం. నిజంగా వర్మకి ఎవరు ఏం అడ్డు చెప్పలేరు అని, ఏది కావాలంటే చేస్తారు, ఏదన్నా రొటీన్ అయిపోయింది. నేను వన్ మోర్ క్వశ్చన్, మీరు చెప్పేసి వాళ్ళు మళ్ళీ నన్ను సీరియస్గా చూడకూడదు, కొట్టకూడదు. అఫ్ కోర్స్ కొట్టరు, సీరియస్గా చూడకుంటే చాలు. మీరు ఎర్న్ చేసిన మనీ మీరు అసలు పట్టించుకోరు, ఎంత ఏంటి అవేం పట్టించుకోరు. అదే ఇప్పుడు పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు ఎవరికో ఇచ్చి మోసపోయి అలా ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ మీకు వస్తాయా, రాకుండా మీరు ఎలా ప్రివెంట్ చేస్తారు? లైక్ వర్మ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సిచ్యువేషన్స్ నా ఎంత లాంగ్ కెరియర్లో ఎన్నోసార్లు వచ్చాయి. సో కానీ నేను అట్లా సీరియస్గా తీసుకున్నాను, ఎందుకంటే దట్ ఫర్ మీ. ఇప్పుడు ఐ స్టార్టెడ్ ఒక 800 రూపీస్ శాలరీతో నేను స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి వాట్ ఎవర్ టుడే నేను పొద్దున్న లేచి ఏం చేయాలనుకుంటే అది చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి. సో ఎప్పుడన్నా ఎవరినన్నా మోసం చేస్తే నేను యాక్చువల్లీ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే నన్ను మోసం చేసేంత తెలివైనోడు వచ్చాడు, ఆడు మళ్ళీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నా డబ్బు పోయినాడు ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు ఇంకా ఎక్కువ లాభం వస్తుందని నేను అలా ట్రీట్ చేస్తున్నాను. అప్కమింగ్ డైరెక్టర్స్ ఉంటారు, మీ థాట్స్తో వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆర్జీవి వాళ్ళు ఎటు మీరు క్రియేట్ చేశారు, అందులో వేరే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇస్తారా, లేదా నచ్చితే మీరు యాక్సెప్ట్ చేసి మీరు ప్రొడ్యూస్ చేసే ఛాన్స్? ఆపర్చునిటీ అనే దానికి మీనింగ్ లేదు. ఇప్పుడు నేను ఛాన్స్ ఇవ్వడం, ఛాన్స్ తీసుకుంటానని చాలాసార్లు చెప్పాను. ఓకే, ఎందుకంటే నాకు ఫిజికల్ టైం అనేది అందరికీ లిమిటెడ్ ఉంటుంది. సో ఒక పర్టిక్యులర్ ఫిల్మ్ తను చేయగలుగుతాడు అన్నప్పుడు తనని యూజ్ చేసుకుని నా కోసం, నా స్వార్థం కోసం, నా సినిమా కోసం తన టాలెంట్ని వాడుకుంటాను. కానీ ఆ టాలెంట్ ఉన్న తను ఉద్ధరించి ఇలాంటి వాళ్ళని ఉద్ధరిస్తే నాకు స్వర్గప్రాప్తి జరుగుతుంది అనే ఆలోచన నాకు ఉండదు. స్వర్గం మీద మీకు నమ్మకం ఉందా? స్వర్గం నరకము ఇది అని? నమ్మకం ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి, స్వర్గం అంటే రంభ, ఊర్వశి, మేనక, ఆనంద అక్కడెక్కడ ఉంటాయని మీరు బిలీవ్ చేస్తారు? ఇప్పుడు 2 పాయింట్స్ అక్కడ మనకి ఇంకా తెలియదు, ఇక్కడ ఉన్నాయి. అందుకని అక్కడ దొరుకుతాయని ఇక్కడ ఉట్టి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ అవి చెయ్యను, అంత స్టూపిడ్ పని చెయ్యను. సో ఇక్కడ స్వర్గంలో ఇక్కడ అనుభవిస్తున్నా మొత్తం. అక్కడ వెళ్తే ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. మా అయితే ఓకే నువ్వు చేసిన పాపాలకి నరకం అంటాడు అక్కడ యముడు, ఓకే చదువు చూద్దాం. ఓకే, వర్మ నరకానికి వెళ్తారా స్వర్గానికి వెళ్తారా? నేను నరకానికి వెళ్తే ఇప్పుడు నేను గణపతిని అన్న విషయాల గురించి ఆయన తొండంతో కొట్టి, హనుమంతుడు అన్న దాని గురించి నన్ను తోకతో కొట్టి, నన్ను నూనెలో వేయించి ఇవన్నీ చేస్తారు అని చెప్తున్నారు. లెట్స్ సీ. ఎవడో భయపెట్టిన దానికి మొత్తం లైఫ్ అంతా వేస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే, అంటే ఇప్పటి వరకు అంటే ఇప్పుడు దాంట్లో ఒకవేళ నిజం ఉందనుకోండి, ఆపోజిట్ కూడా నిజం ఉండొచ్చు కదా. వాళ్ళు ఎందుకు చెప్పారు స్వర్గం గురించి? మిమ్మల్ని ఇక్కడ డిసిప్లిన్ చేసి కంట్రోల్, నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేసుకుండా బాగా కష్టపడి పిల్లల్ని చదివించి
వాళ్ళు నీ మీదకి ఎక్కినా పట్టించుకోకుండా ఒకరోజు చచ్చిపో, ఇలా సొసైటీ కోసం అని చెప్పారు. ఇవన్నీ మంచిగా చేస్తే నీకు స్వర్గం వస్తుంది అని చెప్పారు. స్వర్గంలో ఏముంటుంది నాన్న అంటే రంభ, ఊర్వశి. ఎందుకంటే సెక్స్ని మించిన ఇన్సెంటివ్ ఇవ్వలేరు వాళ్ళు. ఇప్పుడు అమృతం కూడా అదేం ఫ్రూట్ జ్యూస్ అవ్వదు కదా, అదేదో ఓడగానో వైన్ ఏదో అయి ఉంటుంది. సో మొత్తానికి వైన్ విమనేస్తున్నారు ఫైనల్గా, అక్కడ కూడా ఇన్సెంటివ్. మీలాంటి వాళ్ళు వస్తారండి. అదే సో అది అప్పుడేంటి, సపోజ్ అది అబద్ధం అనుకోండి. ఇప్పుడు నేను ఆల్రెడీ స్వర్గం అనుభవించా, నా ఓడక అయిపోయింది, నా రంభ అన్నీ అయిపోయినాయి, నేను పోయాను, అక్కడ ఉండొచ్చు నరకం. ఆన్ ది అదర్ హ్యాండ్ వేరే వాళ్ళు చచ్చిపోయి పైకి వెళ్తే అక్కడ ఏమి లేదనుకోండి, ఎవరు ఈ అమ్మ ఏదో వస్తే ఏమైందిరా బాబోయ్ అని వాళ్ళ డిసప్పాయింట్మెంట్కి ఎంత ఛాన్స్ ఉందో నాకు అంతే ఛాన్స్ ఉంది. సో అందుకే కానీ నేను అట్లీస్ట్ అనుభవించేసాను అట్లీస్ట్ ఒక చోటైనా. సో నేను ఆల్రెడీ విన్ అయిపోయాను, అది నా పాయింట్. మీకు అర్థమైందా? వాళ్ళు ఎక్కడ పోయారు అక్కడ పోతారు. అది సో వాళ్ళు అయితే ఆర్జీవి దృష్టిలో చాలా మంది మీరు తప్పులు చేస్తున్నారు లేదంటే ఇటువంటి మూవీస్ తీస్తున్నారు అని చెప్పి అనుకుంటుంటే ఆర్జీవిలో కూడా మానవతా దృక్పథం ఉంది, అవునంటారా? కాదు, మానవత అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మానవతా దృక్పథం అంటే ఏంటి, అది ఏంటి? దిశ ఘటన జరిగినప్పుడు ఏదైతే అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందో మీరు వెళ్ళి హెల్ప్ చేస్తారు, తనతో మాట్లాడే ఇది చేస్తారు, తనకి హెల్ప్ చేయాలని చెప్పి మీకు అనిపిస్తుంది. అసలు ఎవరు ఊహించలేదు అనమాట, కనీసం ఊహకు కూడా అందలేదు. వర్మ వెళ్ళి తనని హెల్ప్ చేస్తారు, తనతో మాట్లాడతారు, తనకి మనీ సాయం చేస్తారని చెప్పి అనుకోలేదు. సో ఆ సిచ్యువేషన్ ఏంటంటే నాకు ఒక డ్రమాటిక్ ఇంట్రెస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి నేను ఒక ఫిల్మ్ చేస్తున్నాను. ఫిలిం చేసినప్పుడు ఆల్మోస్ట్ నాకు షీఈ్ అ పార్ట్ ఆఫ్ ద క్రూ. ఆ ఎమోషన్ కానీ తను ఇచ్చిన రీసెర్చ్ మెటీరియల్ కానీ అదంతా. అంతేగాని నేను వేరే ఎక్కడో ఏదో జరిగిపోయింది అని దానికి ఎప్పుడు నా లైఫ్లో ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఇది నాకు సంబంధించిన ఒక ట్రాజడీకి నా లైఫ్లో ఎప్పుడు నేను రెస్పాండ్ అవ్వలేదు. మీకు సంబంధించింది కానీ నాకు సినిమాకి సంబంధించింది ఉన్నప్పుడు నేను రెస్పాండ్ అవుతాను. సినిమాకి సంబంధించి స్టోరీ ఇచ్చింది కాబట్టి మీరు మనీ ఇచ్చారు. అంతేగాని తన బాధలను చూసి అయితే మీరు, కానీ ఇప్పుడు తన బాధని అర్థం చేసుకున్నప్పుడే నేను స్క్రిప్ట్లో పెట్టగలుగుతాను కదా. అదే అంటున్నా నేను, అర్థం చేసుకునే మనసు. అంటే ఒకళ్ళు కష్టపడినా ఇప్పటి వరకు అందరికీ తెలిసిందంటే వర్మ ఏది పట్టించుకోరు, చాలా లైట్ వర్మకి, దేని గురించి సీరియస్నెస్ అనేది ఉండదని చెప్పి అందరికీ తెలిసిన విషయం. కానీ ఒక మనిషి బాధపడుతుంటే చూడలేరు అనేది దిశ కేసులో మీరు తనకిచ్చిన అమౌంట్ ఏదైతే ప్రెగ్నెంట్ లేడీ, తనకి నా నేమ్ అంత ఐడియా రావడం లేదు, ఎస్, తనకి మీరు ఏదైతే అమౌంట్ ఇచ్చారో అప్పుడు అందరూ కూడా వర్మలో ఈ యాంగిల్ కూడా ఉందా, ఎవరైనా బాధపడితే చూడకుండా యాంగిల్ వచ్చిన కారణం మీకు ఆల్రెడీ చెప్పాను. అది మూవీ గురించి అంటున్నారు, మూవీ గురించి కాదు అంటున్నారు, బాధపడే నేను మూవీలో అలా అర్థం చేసుకోవటానికి వాళ్ళు ఇష్టపడతారు. ఇంకా మా మదర్ కూడా నేను చాలా మంచోడిని అనుకుంటాను, ఎందుకంటే నేను మంచోడిని కాదు అని తను రియలైజ్ అవ్వకపోతే తట్టుకోలేదు కాబట్టి తన భ్రమలో ఉంటుంది మా మదర్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వర్మ గారు. ఇంత సేపు మాకు కేటాయించి, అది కూడా లాక్డౌన్ పీరియడ్లో మీరు ఎంత బిజీ వర్క్ ఉన్నారు, మేము ఇప్పటి వరకు చూసిన ఎడిటింగ్ ఫీల్డ్లో కానీ ఇది కానీ ఈ టైంలో కూడా ఇంత పీక్ స్టేజ్లో కూడా మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. Pleasure is mine because I got to see for long time two beautiful faces. Yes. నన్ను మీరు భరించారు, కానీ మిమ్మల్ని మీ ముఖారవిందాలు చూసి నాకు చాలా ప్లెజర్ తోటి లాక్డౌన్లో మీ అందాల విందులు నాకు ఇచ్చినందుకు నేను మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఏదైతే మూవీ ఉందో క్లైమాక్స్ మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలి, అది కూడా OTT ప్లాట్ఫామ్లో వస్తుంది కాబట్టి హిట్తో పాటు నెక్స్ట్ వస్తున్న మూవీస్ గడ్సే కావచ్చు, కరోనా కావచ్చు, ఇంకా చాలా మూవీస్ ప్లానింగ్ ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా ఫుల్ జోష్లో ఉండాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరొకసారి మీతో ఇదే విధంగా ఇంటర్వ్యూలో కూర్చోని చెప్పి అనుకుంటాం. వన్స్ అగైన్ ఆర్జీవి బ్రెయిన్కి కానీ నేను తన కాంప్లిమెంట్ సీరియస్గా తీసుకోను. ఎందుకు ఎక్కడో తెలియని వెటకారం, ఇంకెక్కడో తెలియని వ్యంగ్యం, ఇంకేదో ఉంది అని నాకు చాలా అనుమానాస్పదంగా ఉన్నది. ఎందుకంటే మీరు అమ్మాయిలా ఉండకుండా ఒక చిన్న తోడేలు, ఒక చిన్న తాచుపాము, ఇలాంటి రకరకాల యానిమల్స్ నాకు కనిపిస్తున్నాయి. అర్జెంటుగా నేను జంప్